వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. ఏపీపీ టీడీ ఎంప్లాయీస్ యూనియన్ 75వ వజ్రోత్సవాలు ఈరోజు చిత్తూరు పట్టణంలో ఏపీ ఎస్ఆర్టీసీ 2వ డిపో నందు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు నాగరాజు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుబ్రహ్మణ్యం, సతీషులు, జగన్నాథం, మురళీధర్, మణి, అనబు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 1950లో ఆర్టీసీ ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఉన్న కార్మిక ఉద్యమ నాయకులు 1952లో ఆర్టీసీలో ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీలో అత్యధిక శాతం పీఆర్సీ చేసిన ఘనత కూడా మన ఎంప్లాయీస్కే చెందుతుంది. అదేవిధంగా మనకి హక్కుల సాధన కోసం ప్రతినిత్యం పోరాటంలో ఎంప్లాయీస్ ముందు ఉంటుంది. మన నుంచి వెళ్ళిపోయిన సంఘాలు ఏమాత్రం పని చేయకపోగా పనిచేసే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అయితే మనం ఐఆర్ సాధించడంలో కానీ లేదా పే స్కేల్ సాధించడంలో కానీ అనేక విషయాల్లో మనమే ముందుంటున్నాము. రేపు జరిగే ప్రైవేటీకరణ కూడా మనమే అడ్డుకుంటాము. ఎంప్లాయీస్కు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏఐటీసీ, సిపిఐ అనుబంధ సంఘాలు మద్దతున్నాయి కనుక మనం ఆర్టీసీలో ఎటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి మనందరం ఎంప్లాయీస్ని అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎంప్లాయీస్ని మనం బలోపేతం చేయడానికి మనం కృషి చేయాలని ఈ 75వ వజ్రోత్సవాన్ని ఘనంగా జరిపించిన నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనకు సిసిఎస్ అంటే మనము ఆర్టీసీలో చాలని జీతాలతో ఇబ్బంది పడుతూ ఉంటే మనకంటూ ఒక క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉండాలని ఆరు ఎంప్లాయీస్ దీన్ని సిసిఎస్ని మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సిసిఎస్ మనమందరూ సంక్షేమంగా ఉంటామని కూడా ఉంటున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎంప్లాయీస్ గొప్ప అది ఒక రోజులో చెప్పుకునేది కాదు, అది సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఒక విషయము. కాబట్టి ఈ మీరు ఉంటే ఆన్ కాల్ డ్రైవర్కి చాలా మంచి జరుగుతుంది. అన్ని రాయితీలు కల్పించే విధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మీకు పనిచేస్తుంది. ఏఐటీసీ నాయకత్వం, ఎర్ర జెండా నాయకత్వం మీ అండ ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. అందుకే చెప్తున్నా, ఈ 75 వచ్చే సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎర్ర జెండా నాయకత్వంలో అనేక త్యాగాలు చేసి అనేక మంది జైలుకు పోయి అనేక మంది లాఠీ చార్జీ చేసి మీకు అంతా కూడా హక్కులు సాధించిన జెండా ఏదైనా ఉందంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తప్ప ఎర్ర జెండా తప్ప వేరే కాదని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికి కూడా 75వ వజ్రోత్సవం సందర్భంగా ఏఐటీసీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికుల పక్షాన ఉన్నటువంటి ఎర్ర జెండా నాయకుల కింద ఈ గొడుగు కింద ఉన్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆన్ కాల్ డ్రైవర్ల కూడా ఏఐటీసీ నాయకత్వం ఆర్టీసీ ఎంప్లాయీస్ అండగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన కాంగ్రెస్ ఈ 75వ సంవత్సరాల ఆవిర్భావ సందర్భంగా మన డిపో కమిటీకి ప్రత్యేక శుభాకాంక్షలు. కాంగ్రెస్ ఏ రోజైతే ఆర్టీసీ సంస్థ ఏర్పడిందో ఆ రోజు నుండి ఎంప్లాయీస్ను ఆవిర్భవించింది. ఏ సమస్య వచ్చినా మన ఎర్ర జెండా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అదేవిధంగా మన ఏఐటీసీ అండదండలతో అన్నీ సాధించుకున్నాం. ఒక టైంలో 43% పే ఫిక్స్ చేసేదానికి కూడా ముఖ్యంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ముందుండి నడిపించిందని ఈ సభకు తెలుసుకున్నాము. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు అంటూ ప్రైవేటు వారికి అప్పచెప్పే విధానాన్ని కూడా మనం ఎంప్లాయీస్ యూనియన్గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇది కూడా మనం సక్సెస్ అవుతామని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్ కట్టుబడి ఉండాలి. ఈ ఆన్ కాల్ డ్రైవర్లకు కూడా మనం ఐడెంటిటీ కార్డు కావాలన్నాము, సమాన పనికి సమాన వేతనం కావాలన్నాము. మనం అన్ని రికగ్నిషన్ మంది వస్తే కూడా అన్ని సాధించేదానికి మన రాష్ట్ర కమిటీ
సిద్ధంగా ఉంది కాబట్టి మనం అందరూ ఎంప్లాయీస్ను అడుగుజాడలో నడవాలని ఈ సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మన ఈ వజ్రోత్సవం సందర్భంగా మన స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ మన శ్రీ మల్లికార్జున గారిని రెండు నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. చాలా సంతోషం. ఎంప్లాయీస్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎట్ట పుట్టింది 1936లో నిజాం